జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధుల అనే కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందుల సంఘటనలు, పులివెందుల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని. రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు.